హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఆలు గోంగూర కాంబినేషన్ లో ఒక టేస్టీ కర్రీని అయితే చూపించబోతున్నాను. అన్నం, చపాతీ, రోటీలోకి అలా దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఈ కర్రీలోకి టమాటో యూస్ చేయకుండా ఒక స్పెషల్ మసాలా వేసి అయితే చేసి చూపించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ ని అయితే చూసేద్దాం. ముందుగా 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక చిన్న కట్ట గోంగూరం కూడా క్లీన్ చేసి పెట్టుకోండి. ఈ కర్రీలోకి ఫ్రెష్ గోంగూర మాత్రమే యూజ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఈ ఆయిల్ కొంచెం బాగా వేడయ్యాక ఇందులోకి ఒక 2 టీ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసి మొత్తం అంతా ఒకసారి మీడియం ఫ్లేమ్ లోనే దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా పోపు దినుసుల్ని ఎర్రగా వేపుకున్న తర్వాత ఇందులోకి 1 లేదా 2 ఎండుమిర్చిని అయితే వేసేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసి కరివేపాకు క్రిస్పీగా వేగే వరకు చక్కగా వేయించుకోండి. కరివేపాకు పోపు దినుసుల్ని ఇలా ఎర్రగా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ని వేసి లో ఫ్లేమ్ లోనే ఆనియన్స్ మెత్తగా అయ్యే వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఆనియన్స్ ని లైట్ గా వేపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక నిమిషం పాటు చక్కగా వేపుకున్నాక ఇందులోకి 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆలుగడ్డ ముక్కలకి పసుపు, ఉప్పు అంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5-6 నిమిషాల పాటైతే చక్కగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, ఆలుగడ్డ ముక్కని ఇలా స్పూన్ తో కట్ చేసి చూస్తే ఒక 80% వరకు మాత్రం కుక్ అయి ఉండాలండి. ఇలా ఆలుగడ్డ ముక్కల్ని ఒక 80% వరకు కుక్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ కర్రీలోకి పుల్ల గోంగూర అయితే టేస్ట్ బాగుంటుంది. గోంగూరను వేసి కలుపుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోనే 2-3 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 3 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి. గోంగూర కూడా చాలా చక్కగా అయితే కుక్ అయింది. గోంగూర చక్కగా కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా అండ్ చివరిగా స్పెషల్ సాంబార్ పౌడర్ ని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ కర్రీలోకి సాంబార్ పౌడర్ ని వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. తప్పకుండా సాంబార్ పౌడర్ ని అయితే వేసుకోండి. ఇలా అన్ని స్పైసెస్ ని వేసుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అయితే చక్కగా కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి. చూడండి, కర్రీ కూడా చాలా చక్కగా అయితే కుక్ అయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు గోంగూర ఫ్రై అయితే రెడీ అయింది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.